హాయ్ హలో నమస్తే. ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో ఎనర్జెటిక్ స్క్రీన్ కు పేరుగాంచి ఒక ఫిల్మ్ఫేర్ మరియు ఒక సినిమా అవార్డు అందుకుని ఉత్తమ పురుష డబ్ల్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్న రామ్ పోతినేని గురించి ఈరోజు మన టాపిక్. అతని స్క్రీన్ నేమ్ రామ్ గా అందరూ పిలుస్తుంటారు. రామ్ పోతినేని మురళి పోతినేని దంపతులకు 1988 మే 15వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. అతను తెలుగు సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్ మేనలుడు. నటుడు శర్వానంద్ అతని బంధువు. అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందింది. రామ్ మొట్టమొదట తమిళ షార్ట్ ఫిల్మ్ అడియాలంలో కనిపించాడు. తర్వాత దేవదాస్ సినిమాతో అడుగుపెట్టాడు. రామ్ తర్వాత చిత్రం జగడం. ఈ చిత్రంలో హీరోయిన్ ఇషా షహాని. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ చిత్రంలో నటించాడు. ఇది ఆర్థిక పరంగా సక్సెస్ అయింది. తర్వాత 2011లో కందిరేగ వచ్చింది. తర్వాత కరుణాకరణ్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రంలో నటించాడు. 2013లో రామ్ పోతినేని నటించిన చిత్రం ఒంగోలు గిత్త. అదే సంవత్సరంలో అతను కె విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ డి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన హిందీ చిత్రం బోల్ బచ్చన్ యొక్క రీమేక్ అయిన యాక్షన్ కామెడీ మసాలాలో వెంకటేష్తో కలిసి నటించాడు. 2015 పండగ చేసుకో, శివం అనే 2 సినిమాల్లో రామ్ నటించాడు. పండగ చేసుకో సినిమా ఆర్థికంగా సక్సెస్ అయింది. తరువాత వచ్చిన హైపర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. రామ్ నటించిన చిత్రాలు తరువాత వచ్చిన కొన్ని సినిమాలు యావరేజ్గాను కొన్ని విజయాల వైపు ప్రయాణించాయి. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తో రామ్ కమర్షియల్ హిట్ సాధించాడు. ఆ సినిమా 90 కోట్లకు పైగా వసూలు చేసింది. తరువాత ది వారియర్లో నటించాడు. రామ్ను అనేక అవార్డులు వరించాయి. వాటిలో ఉత్తమ నటుడు, సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇంకా అనేక అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి.